జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అడ్వకేట్ శ్రీ బాస రాజేశ్వర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మహారాష్ట్ర నుంచి ప్రశాంత్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సేవలు అందిస్తున్నారు. వారిని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదికపైకి శ్రీ గుద్దేటి రామకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పద్మశాలి ఆహ్వానిస్తున్నాం. జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమాన్లు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎంప్లాయీస్ యూనియన్ స్వాగతం సార్. అలాగే కార్పొరేటర్లుగా సేవలు అందిస్తున్నటువంటి కార్యక్రమం పూజా కార్యక్రమంతో ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభం చేసుకోవడం భారతీయ సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని మహోన్నతంగా స్వీకరిస్తూ ఆచరిస్తూ ఎవరిని కుర్యాలని ఆకాంక్షిస్తూ పూజా కార్యక్రమాన్ని అతిథులంతా కూడా కలిసి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. అది ముందు మొహమ్మద్ పెట్టుకుంటే బాగుండదు. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి. పద్మశాలి ఐక్యత. పద్మశాలి కులబాంధవులందరికీ నమస్కారాలు అర్పిస్తూ వేదిక ముందు కూర్చున్నటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు నా యొక్క నమస్కారం. మన పద్మశాలి తరఫున చదువుతున్నటువంటి విద్యార్థులకు చెప్పాలంటే మన పద్మశాలిలో ఎంతోమంది మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. వారి గురించి మనము చాలా కొద్దిగా వారి
సంగతులు తెలుసుకొని ఉన్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన పిల్లలు ఇంకా ఉజ్వల భవిష్యత్తు పొందడానికి వారు ఉన్నతమైనటువంటి కోర్స్ ఉన్నతమైనటువంటి స్థాయిని వాళ్ళు ఏర్పరచుకొని వాళ్ళు తమ దృష్టినంతా కేంద్రీకరించి చదువు మీదనే ధ్యాస ఉంచి సరస్వతీదేవిని పూజించి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రతిభా పురస్కారాన్ని మన కుల బంధువులంతా మన ఉన్నత స్థాయిని కాంక్షించేటటువంటి వ్యక్తులు ఈ విధంగా ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ పిల్లలకి మన సంస్కృతి, మన సనాతన ధర్మం గురించి, మన రామాయణ మహాభారతాల గురించి, అదేవిధంగా భగవద్గీత గురించి మన పిల్లలకు తెలియజేసి చదువు యొక్క ప్రాముఖ్యత తెలియజేసి సరస్వతీదేవిని మన మనసుల్లో ఉంచుకొని వాళ్ళ ఉన్నత స్థితికి బాగుపడాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నా. అయితే ఎవరైతే 10వ తరగతిలో మంచి గ్రేడ్లను సంపాదించారో, అంటే 10/10 GPA, more than 9 point GPA ఎవరైతే సంపాదించారో వాళ్ళకు ఫస్ట్, సెకండ్, థర్డ్ అని వాటిని డిసైడ్ చేసి వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వదలుచుకున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్లో మార్కులను బట్టి వాటిని ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఉపాధ్యాయుల కమిటీ ఏర్పాటు చేసి వాటిని పరిశీలించి ఎవరు మొదట, రెండవ బహుమతి, తృతీయ బహుమతి అనేది నిర్ధారించడం జరిగింది. దాన్ని అదేవిధంగా ఈ మా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా పర్యవేక్షించి వాటిని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఎవరైతే అప్లికేషన్స్ మాకు ఇన్ని మార్కులు వచ్చినాయని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగిందో వారిని తగిన ప్రోత్సాహంతో, సర్టిఫికెట్లతో వారిని అభినందించడం జరుగుతుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సాయంకాల సమయంలో మీ అందరిని ఉద్దేశించి మాట్లాడే తరుణం నాకు ఇచ్చినందుకు సభాధ్యక్షులకు, వేదికపై కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు అర్పిస్తూ, అదేవిధంగా వేదిక ముందు కూర్చున్నటువంటి మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మశాలి అభివృద్ధి కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి చక్రవర్తి గారికి మరియు ఈ కార్యక్రమం నిర్వహణ పనిచేస్తాము. అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళ సదుద్దేశం ఏంటంటే, పద్మశాలి కులస్తులంటే చాలా వరకు మేధావి వర్గం. మనం సమాజంలో చూస్తుంటాము, చాలా కులాలు వాళ్ళ కుల వృత్తుల మీద ఆధారపడుతుంటారు. కానీ పద్మశాలి సంఘంలో చాలా మంది చదువుతో పైకొచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ చదువు అనేది నేటి సమాజంలో చాలా కీలకం. చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ చదువు యొక్క విలువ తెలియజెప్పాలని, చదువుకున్న వాళ్ళని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం విధంగా ఈ సంఘ అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందనీయులు. కాబట్టి మీరందరూ కూడా వారి యొక్క సదుద్దేశాన్ని అర్థం చేసుకొని, విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని మీ యొక్క భవిష్యత్తును, మీ కుటుంబ భవిష్యత్తును, అలాగే సంఘం యొక్క భవిష్యత్తుకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన మిత్రుడు శ్రీనివాస్ కేవలం పద్మశాలి దీనికి టీచర్స్ కమిటీలో కీలక సభ్యుడే కాకుండా PRPU మాకు సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నారు ఆయన. ఎందుకంటే
చదువే మన దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధం. కాబట్టి ఆ చదువుకు ఈరోజు మనం పట్టాభిషేకం చేస్తున్నాం. అందులో రాణించిన పార్టిసిపేట్ అయిన విద్యార్థినులకు అందరికీ మా కొండలక్ష్మణ బాబు అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మా ఫ్యామిలీ, నేను మాజీ పట్టణ పంపశాల సంఘం అధ్యక్షుడిని. చదువు అంటే ఏందో నేను చెప్తాను ఒక 2 నిమిషాలు. మా ఫ్యామిలీలో మా అన్నయ్య గారు ఒకటి డాక్టర్ కార్డియాలజిస్ట్ అమెరికాలో ఉంటారు, మా సిస్టర్ గారు ఒకరు డాక్టర్ అమెరికాలో ఉంటారు. మిగతా ఎవరు మా 7 అన్నదమ్ములలో ఒక అన్న ఒక సిస్టర్ చదువుకున్నారు. మిగతా వాళ్ళందరం బిజినెస్ చేసుకుంటా పైకి వచ్చినాం. ఏదైతే ఈ కాలంలో ఎవరైతే మా 7 అన్నదమ్ములు ఉన్నారో అన్నదమ్ముల పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు నా బాబు కూడా, పెద్ద బాబు అమెరికాలో ఉంటాడు, మా పాప డాక్టరు, నా ఇంకొక కొడుకు కూడా సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. చదువులో విలువ ఏంటంటే మేము చదువుకోలేదు, బిజినెస్ చేసుకుంటా బయట వచ్చినాం, సంఘ సేవలలో ముందడుకుంటాం. కాబట్టి చదువు అంటే విలువేందో, చదువుకున్న వారికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలపడానికి కోసమే వారికి మేము ఇలాంటి కార్యక్రమాలు మీ వెంటనే మీకు సహకారాన్ని అందిస్తున్నాం. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చిన వారికి, సెకండ్ వచ్చిన వారికి, థర్డ్ వచ్చిన వారికి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో పాస్ అయిన వారికి ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. మనకు 10th క్లాస్లో పునాది మనకు, ఎందుకంటే 10th క్లాస్లో మంచిగా చదువుకొని మార్క్స్ తెచ్చుకుంటే రేపు ఇంటర్మీడియట్లో ఫ్రీగా మనం పాస్ కావచ్చు, డిగ్రీలో మంచిగా చదువు చదవచ్చు. కాబట్టి పిల్లలందరూ 10th క్లాస్లో చాలా కష్టపడాలి. ఆ కష్టపడడానికి ఫలం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మా ఫ్యామిలీ గురించి మీకు ఉదాహరణ చెప్తున్నాం. కాబట్టి మా ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్ మొత్తం అమెరికాలో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకుంటే పై చదువులకు మీరు కూడా పోతారని మేము ఆశిస్తున్నాం. మీకు ఏదైనా పై చదువులలో కూడా ఇబ్బంది ఉంటే మా కమిటీ ద్వారా మీకు సహకరిస్తామని కూడా మీకు ఆశిస్తున్నాము. కావున మీరందరూ మంచిగా కష్టపడి మంచిగా చదువుకొని పైకి పోతే మీకు ఏ బాధ ఉన్నా ఈ పట్టణ పద్మశాలి సంఘం ద్వారా కానీ, జిల్లా పద్మశాలి సంఘం ద్వారా కానీ, మా కొండలక్ష్మణ బాబుకి అభివృద్ధి కమిటీ ద్వారా మీకు సహాయ సహకారాలు అందిస్తామని కూడా మీకు ఆశిస్తూ, ఇట్టి కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున మా కొండలక్ష్మణ బాబుకి అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. మన పద్మశాలి కుల బాంధవులకు, మరి విద్యార్థులకు, మరియు మన ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మా సంఘ సభ్యులకు, సత్యపాల్ గారికి కానీ, ఇక్కడ ఉన్న మన డాక్టర్ గారికి కానీ, మరి సమయం లేదు కాబట్టి అందరికీ నేను సభా వేదిక మీద ఉన్న అందరికీ నా యొక్క మా అభివృద్ధి కమిటీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు ఒకటి మన కొండలక్ష్మణ బాబుజీ జీవిత చరిత్ర మీకు కొద్దిగా తెలియదు కాబట్టి నేను ఒక 2 నిమిషాలే మాట్లాడతాను. ఎందుకంటే తొందరగా మీరు కూడా లేట్ అవుతుంది. తర్వాత మనం సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ, బహుమతులు ఇవ్వడం కానీ చేసుకుంటాము. దయచేసి అందరూ కొద్దిసేపు నిశ్శబ్దం అంత సక్రమంగా జరుగుతుంది. కాబట్టి కొద్దిగా ఈరోజు ఇక్కడ ఫంక్షన్ ఉంటే లేట్ అయింది. దానికి అన్యభావం మీరు ఎవరు అనుకోవద్దని చెప్పి మీరు పిలవగానే ఇక్కడికి పనిచేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ మా కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు కొండలక్ష్మణ బాబుజీ గారు 1915 వాంకిడి విలేజ్ ఆదిలాబాద్ జిల్లాలో జన్మించారు. వారి యొక్క సతీమణి కూడా డాక్టర్గా ఉంది. మరియు 1940 తర్వాత న్యాయవాది వృత్తి చేస్తూ, మరి 1940లో న్యాయవాది వృత్తిగా చేస్తూ, మరి 1942లో మీడియా ఉద్యోగంలో తను ముందుకు పాల్గొన్నారు. మరియు 1957లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నుకొని మన పద్మశాలి విద్యాపీఠ బస్సు ఎన్నుకొని మనకు సేవలు చేసిండు. మారుమూల గ్రామంలో పుట్టి అతను ఒక ఎమ్మెల్యేగా ఎదిగిందంటే మనం ఎంత కష్టపడ్డాడో మనం అర్థం చేసుకోవాలి. మరి 1967లో డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు తను. మరియు రాష్ట్ర మంత్రివర్గంగా పనిచేసి ఆయన న్యాయంలో చేనేత రంగానికి ఎదలేని సేవ చేసి, మన చేనేత రంగం అంటే ఎవరికి తెలియదు కాబట్టి ప్రభుత్వంలో మంచి చేనేత రంగానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి. మన చేనేత రంగానికి చాలా పద్మశాలకు ఇచ్చేశాడు తను. ఇంకోటి 1969లో తెలంగాణ ఉద్యమంలో ఇచ్చేసి తన మంత్రి పదవిని రాజీనామా చేసి తన యొక్క
దురదృష్టంలో ఉన్న ఇల్లుని కూడా కేసీఆర్ ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తి మనకు దొరకడు. ఆయన యొక్క సేవలు మనం నడుచుకున్నామని నేను ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను. మరియు దేవి పురస్కారం ఎందుకు పెట్టారంటే మన పద్మశాలి బిడ్డలు చాలా తెలివిపరులుగా ఉన్నారు. మేము ఈరోజు చూస్తే 8 మంది 10కి 10 మార్కులు తెచ్చిన వాళ్ళు మాకు కనపడ్డారంటే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరియు సెకండ్ క్లాస్లో కూడా 9.8 వచ్చిన వాళ్ళు కూడా 8 మంది ఉన్నారు. 9.3 వచ్చిన వాళ్ళు కూడా 5 ఉన్నారు. మిగతా వాళ్ళకి కూడా మేము కొన్ని కన్సల్టేషన్స్ ఇది కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నాము. మరియు ఇంకోటి నా పేరు పెట్టదాతాది. నేను మా అమ్మగారు నాకు బిడ్డలు చదివించు, నేను చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటే పైగా చదువు పైసలు తాగేసినాను. నేను మా అమ్మగారు లేదు కాబట్టి ఉద్దేశంతో ఏర్పాటు చేసినాము. తప్పకుండా పట్టడం కోసం పాల్గొనడానికి ముఖ్యంగా చేస్తున్నాను. కాబట్టి మా అమ్మగారు చదివి ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అమెరికాలో ఉంటారు. 15 సంవత్సరాల్లో ఇద్దరు కూడా అమెరికా, మా కొడుకులు కూడా అమెరికాలో ఉంటారు, మా కోడలు కూడా అమెరికాలో ఉంటారు. వాళ్ళు కూడా మంచి టాలెంట్ స్టూడెంట్స్. వాళ్ళు కూడా మా బాబు కూడా 400 ర్యాంక్ వచ్చాడు. ఇంకొక బాబు 1000 ర్యాంక్ వచ్చి వాళ్ళు జేఎన్యూలో చదివి ఫ్రీ సీట్లు చదివారు. వాళ్ళకి ₹1 నేను పెట్టలేదు. వాళ్ళు ఫ్రీ సీట్లు చదివి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి మా అమ్మ వీడియో చదివిస్తే మేము పశువులను ఇచ్చేసి పాలన చదివి పైకి వచ్చాము. ఈ స్టేజ్కి వచ్చినామంటే మా మదర్. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులు ఇంత చేస్తున్నారు. మీరు కూడా చాలా చదివి పైకి రావాలని నేను మన మార్గాన్ని కోరుకుంటున్నాను. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మీరు కూడా కష్టపడితేనే 10th వచ్చే కష్టపడి పైకి వచ్చి ఇంటర్లో పైకి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇంజనీరింగ్ అవుతారు, డాక్టర్లు అవుతారు. అది మీకు 10th ఇంటర్మీడియట్ అనేది మీకు ఒక స్టేజ్. ఆ స్టేజ్ కింద మీరు ఎక్కిందంటే ప్లేన్ ఎక్కిందంటే అది కంపల్సరీ మన యొక్క గమ్యం చేరుకుంటుంది. కాబట్టి 10th కాగానే మీరు ఇంటర్మీడియట్ మాత్రం చాలా కష్టపడాలి. ఎందుకంటే మా బాబులు చాలా కష్టపడి అప్పుడు ఇక్కడ కాలేజీ లేకుండా వాళ్ళు విజయవాడ చదివారు, జేఎన్యూలో సీట్లు సంపాదించారు. ఇప్పుడు అమెరికాలో మంచి పదవిలో ఉన్న మా ఇద్దరు బాబులు కూడా. నేను కూడా అదే ఉద్దేశంతో మేము మా కమిటీ ఏర్పాటు చేసి మా కమిటీ ద్వారా ఇప్పుడు మా సత్యపాల్ గారు చెప్పినట్టు ఇదే కాదు, మీకు ఎక్కడన్నా సీట్ విషయంలో కూడా కావాలంటే ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్లో ఉన్నాను. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మనకు కాంగ్రెస్ నుంచి మనకు షబీర్ అలీ గారు కానీ, మహేష్ కుమార్ గారు గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మనకు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మినిస్టర్ వస్తే కూడా మీకు ఎక్కడ సీట్ రాకపోతే మమ్మల్ని సంప్రదించండి. ప్రైవేట్ కాలేజీలో దానికి కూడా మా కమిటీ ద్వారా మీకు సాయం చేస్తామని సభాముఖంగా నేను చెప్తున్నాను అందరికీ. మీరు ఎల్లప్పుడూ మా సంఘి యొక్క మీకు సేవలు అందిస్తాము. పునరక్షణ బాబుజీ యొక్క మేము ఆశయాలు తీర్చడానికి ఒక కమిటీ అనేది ఏర్పరచడము. ఈ కమిటీని ఖచ్చితంగా మేము చేస్తాము. మీరు ఇక్కడికి వచ్చేసి ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని మేము అనుకోలేదు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇంత సమయము మీరు ఇచ్చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తూ జై మార్కండేయ, జై పద్మశాలి. ధన్యవాదాలు సార్. కూడా అంత ప్రేమగా చూసుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు దాదాపు మనకు ఒక 50-60 మంది ఉన్నారు పురస్కారాలు తీసుకునే వాళ్ళు. పురస్కారాలు తీసుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళిపోకుండా చివరి వ్యక్తి పురస్కారం అందుకునేదాకా తల్లిదండ్రులు పిల్లలు ఇక్కడే ఉన్నారు. దాన్ని కూడా కమిటీ కండి. ఎందుకంటే అందుకొని వెళ్ళిపోతే బాగుండదు. ఎందుకంటే అందరికీ మనం చప్పట్లతో అభినందించాలా. మరి మీరంతా ఒప్పుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టే నేను స్టార్ట్ చేస్తాను. చాలా ధన్యవాదాలు. సో మొదట మనం ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేద్దాం. వీరికి అవార్డు అందించాల్సిందిగా సభాధ్యక్షుడు దత్తాత్రి గారిని, అలాగే సలహాదారులు సత్యపాల్ గారిని, ప్రధాన కార్యదర్శి రవి గారిని, టీచర్స్ కమిటీ సచ్చిదానంద్ గారిని, వారిని తర్వాత నెక్స్ట్ అచ్యుత సాయి కీర్తన్ సన్ ఆఫ్ లక్ష్మణ్ వారిని పురస్కారం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అచ్యుత సాయి కీర్తన్ he got 973 out of 1000 marks. తర్వాత నంబర్ 13 973 మార్క్స్ వచ్చింది. అచ్యుగట్ల సాయి కీర్తన్ గారు
వారికి దుర్గేటి రామకృష్ణ గారు చేనేత అధ్యక్షులు వారు వచ్చారు. వారిని వేదికపైకి మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాం. దానికి మీ అభినందనలు కూడా, మీ చప్పట్లు కూడా మంగళ వాయిద్యాలుగా ఉండాలి. సో 10th క్లాస్లో NGPA సాధించిన పోతుల ఆశ్రిత డాక్టర్ ఆఫ్ ప్రసాద్ గారు she got NGPA. సో నెక్స్ట్ ఆశ్రితకి సన్మానం తర్వాత ఒట్టు భాగిపి డాక్టర్ ఆఫ్ గంగా ప్రసాద్. భాగిపి డాక్టర్ ఆఫ్ గంగా ప్రసాద్ she got NGPA. మీ పేరెంట్స్ భాగిపిని ఆహ్వానిస్తున్నా. కంగ్రాచులేషన్స్ ప్రసాద్. ఒకసారి భాగిపి కూడా గట్టిగా చెప్పండి. పురస్కారాలు అందించిన అతిథులని ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత తాళ్ళ నిత్యశ్రీ డాక్టర్ ఆఫ్ వినోద్. నిత్యశ్రీ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. సో మీరు పురస్కారం తీసుకున్నప్పుడు మీకు చప్పట్లు పెడితే చాలా బాగుంటుంది. ఇక్కడేమో దోమలు లేవు, దోమలు ఉంటే congrats Satvik, congrats. Next speaker పురస్కారాలు అందించాల్సిందిగా అతిథుల్ని ఆహ్వానిస్తున్నాం. శ్రీ గుద్దేటి రామకృష్ణ గారు చైర్మన్ గారిని ఆహ్వానిస్తున్నాం. లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను కూడా ఆహ్వానిస్తున్నాం పురస్కారాలు అందుకోవడానికి. ఒకసారి గట్టిగా చెప్పండి యశస్వికి. తర్వాత ఇంటర్మీడియట్ లో 967 మార్క్స్ సాధించిన సామల తనుశ్రీ డాక్టర్ ఆఫ్ రామప్రసాద్. శ్రీ విద్య తర్వాత పూర్కేళ్ల హారిక రెడీగా ఉండాలి. పూర్కేళ్ల హారిక డాక్టర్ ఆఫ్ రఘుపతి she got 956 మార్క్స్. ఒకసారి హారిక కూడా గట్టిగా చెప్పండి. సో శ్రీ విద్యకు ఒకసారి గట్టిగా చెప్పండి. శ్రీ విద్య తర్వాత హారిక తర్వాత రేణుక. మొత్తం కాంబినేషన్ అంతా గర్ల్స్ కనబడుతున్నది. నెక్స్ట్ టైం బాయ్స్ పోటీ పడాలి. ఓకే ఒకసారి గట్టిగా చెప్పండి. అన్నా సతపలనా ఓకే అన్న రైట్ తీసుకో. మీరు ఇంకొకరికి చప్పట్లు కొడితే మీరు ఎక్కడ వాళ్ళు చప్పట్లు కొడతారు, లేకపోతే మీరు చప్పట్లు కొట్టదనుకోండి మీరు బాధపడతారు. సత్కారం అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రచ్చ ఆంజనేయులు గారు, కస్తూరి గంగరాజు గారు, అఖిల్ రాజ్ తర్వాత నాగుల సాయి సూర్య.
సన్ ఆఫ్ ప్రమోద్. సాయి సూర్య వచ్చారా? అఖిల్ రాజ్ ఒకసారి గట్టిగా చెప్పట్లు. అఖిల్ రాజ్ తర్వాత సాయి సూర్యకి గట్టిగా చెప్పట్లు. సాయి సూర్య తర్వాత బండి వంశీకృష్ణ సన్ ఆఫ్ నరహరి. సాయి సూర్యకు ఒకసారి గట్టిగా చెప్పట్లతో అభినందన తెలియజేద్దాం. తర్వాత నెక్స్ట్ వంశీకృష్ణ. శాలువాతో సత్కరిస్తున్నాం. లోలా అక్షర డాక్టర్ ఆఫ్ రామేశ్వర్. అక్షర డాక్టర్ ఆఫ్ రామేశ్వర్. లోల రాజేందర్ గారు, పింగి ధర్మవీర్ గారు, అబ్బన్న గారు. తర్వాత బండ సాహితి డాక్టర్ ఆఫ్ రాజేందర్. సాహితి కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు. సో వీళ్ళంతా కూడా 9.8 జీపీ సాధించారు. నమ్రత సాహితి అండ్ నెక్స్ట్ చెక్కుల సాహిత్య డాక్టర్ ఆఫ్ సునీల్ కుమార్. నమ్రత తర్వాత సాహితి. నమ్రతకి నమ్రతకి ఒకసారి కంగ్రాట్ సాహితి. నెక్స్ట్ జట్టుల సాహిత్యం సుశాంత్. మరింత మంది విద్యార్థులకు పురస్కారాలు అందజేయాల్సిందిగా మైసర నారాయణ గారు ఎంప్లాయీస్ యూనియన్ వారిని ఆహ్వానిస్తున్నాం. పాము రమేష్ గారిని మోహన్. తేజస్వి తర్వాత మత్స హర్షిత డాక్టర్ శ్రీనివాస్. ఉండాలి, ఎందుకంటే గురువులను గౌరవించుకోవడం మన సంప్రదాయం అది. కాబట్టి అందరూ కూడా అమూల్య బొట్టు అమూల్య డాక్టర్ ఆఫ్ లక్ష్మీ నరసయ్య. అమూల్య ఒకసారి గట్టిగా చెప్పట్లు. అమూల్య తర్వాత అనీష్. అందే అనీష్. కంగ్రాట్స్ అమూల్య. ఆహ్వానిస్తున్నాం. గాలివెల్లి వెంకటేష్ గారు, అలాగే సిరిగాల మనోహర్ గారు, గుండ సంతోష్ గారు, బాగుల శ్రీనివాస్ గారు వీరు విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తారు. కార్తికేయని సత్కరించిన తర్వాత జగ్గుల శివాని రెడీగా ఉండాలి. శివాని తర్వాత విశ్వదేవ్. శివాని కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ విశ్వదేవ్. డాక్టర్ శ్రీనివాస్. వండల్దాస్ లక్ష్య డాక్టర్ శ్రీనివాస్. సో నా అతిథిని మనం అతిథికి పురస్కారం అందిస్తున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి అతిథికి. కంగ్రాచులేషన్స్ అతిథి. డాక్టర్ శ్రీనివాస్ గారు. తెలియజేద్దాం. లక్ష్యాన్ని అభినందించిన అతిథులకు ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ ఆఫ్ విజయ్ కుమార్, మేఘ్ అక్షయ్ సన్ ఆఫ్ సత్యనారాయణ, సామ్ అభిరామ్ సన్ ఆఫ్ రాజేందర్,
బచ్చు నవీన డాక్టర్ ఆఫ్ రాజేందర్. రవాణా అభిరామ్ తర్వాత అక్షయ్, అక్షయ్ తర్వాత హిరణ్మయి. చెప్తానా ఇలా కొంచెం దగ్గర ఓకే, నెక్స్ట్ హేమమణి వెల్కమ్. తడప నంబర్ 1 అధ్యక్షులు సూర్యప్రకాష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. 15వ తరఫ అధ్యక్షులు గుండెటి కృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారి చేతుల మీదుగా అన్ని మహేశ్వరికి ఒకసారి చెప్పట్లు. అలాగే మందే సిద్ధార్థ్ సన్ ఆఫ్ గోపీకృష్ణ, సన్ ఆఫ్ గోపీకృష్ణ. తర్వాత బస్వంత్ శ్రీరామ్ సన్ ఆఫ్ గంగాధర్. అయిపోయే వరకు పురస్కారాలు స్వీకరించిన వాళ్ళందరూ కూడా ఉండాలి. సిద్ధార్థ్ గారు, సిద్ధాంత్. ఓకే, మహేశ్వరి కంగ్రాట్స్ అమ్మ. నెక్స్ట్ మందిర సిద్ధాంత్. చూడండి కంగ్రాట్స్ సిద్ధాంత్. నెక్స్ట్ శ్రీరామ్. వెళ్ళన్న శ్రీరామ్. ఎంత నటులను ఆహ్వానిస్తున్నాం. మధ్య అప్పన్న గంగారాజు గారు. ఒక్కసారి అనౌన్స్ చేయ హలో హలో. దయచేసి కమిటీ సభ్యులందరూ కూర్చోండి. ఫోటో సరిగ్గా రావడం లేదు. కమిటీ సభ్యులందరూ కూర్చోండి. దయచేసి పేరెంట్స్ అందరికీ కూడా అవకాశం వస్తుంది. కొంచెం సో కంగ్రాట్స్ శివాని. నెక్స్ట్ నాగ శ్రీహర్షిత. హర్షిత. సంజన. సంజన తర్వాత సంజన కంగ్రాట్స్. ఓకే, చందన. మనోజ్ఞ వచ్చిందా? వందే విశ్వం. విశ్వం సన్ ఆఫ్ పౌర్ణమ. నెక్స్ట్ మాదాసు మేఘన. సో రణవీర్ తర్వాత ఆస్తిక్. ఆస్తిక్ తర్వాత ఆకాంక్ష. వేముల వివేక్ సన్ ఆఫ్ భూమేష్. పింగి సౌరేష్ సన్ ఆఫ్ ధర్మవీర్. నెక్స్ట్ వివేక్. మనోజ్ఞ వచ్చిందా? మనోజ్ఞ అండ్ స్వచ్ఛందంగా తెలపచ్చు. మాకు కూడా రాబోయే రోజుల్లో దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఇంకేమైనా తెలియజేయాలనుకుంటే మాకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి పాప కూడా లామినేషన్ చేసుకుంటుంది ఫోటో. అధ్యక్షులు మెమోంటో ఇస్తున్నారు. అందరూ చూడరు మంచిగా. కమిటీ సభ్యులందరూ ముందుకు రండి. సభ్యులందరూ ముందడికి రండి దయచేసి. సభ్యులు సర్కిల్ చేసుకోండి. మీరు
జై పద్మశాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత విజయంగా కావడానికి వారి పూర్తి సహకారం ఉండలేము. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు మాతోనే పూర్తి సహకారం ఇచ్చారు. మీ అందరూ చెప్పట్లు ప్లీజ్. వారికి మా కమిటీ తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరామ్ లక్ష్మణ్ గారు సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. జై మార్కండేయ. జై పద్మశాలి. వాక్యాత పెద్దలు శ్రీ గణపతి దేవేంద్ర గారు కార్యక్రమం చేసి పెట్టేందుకు కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్న గణపతి దేవేంద్ర గారికి కేంద్ర చెప్పండి. అలాగే కొంతమంది టీచర్ కార్యక్రమానికి ముఖ్యమైన భూమిక జై మార్కండేయ. జై పద్మశాలి. పద్మశాలి ఐక్యత. పద్మశాలి ఐక్యత. దత్తమ్మ నాయకత్వం. దత్తమ్మ నాయకత్వం. సూపర్. అలాగే జై మార్కండేయ. జై పద్మశాలి. సత్య పద్మశాలి ఐక్యత. కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ క్యాషియర్ అభివృద్ధి కమిటీ ద్వారా ఈరోజు ప్రతిభా పురస్కారాలు నిర్వహించినాము. దానికి వారి యొక్క తల్లిదండ్రులు మరియు స్టూడెంట్స్ చాలా వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు చేసినారు. మరియు ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం చేస్తామని సభాముఖంగా అందరికీ చెప్తున్నాము. మరియు ఈ కార్యక్రమానికి మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులు మరి అందరూ మరి దీనికోసం తోడ్పడినారు. మరి టీచర్స్ కమిటీ కానీ మీడియా కానీ మాకు చాలా సహకరించినందుకు వారికి మా యొక్క అభివృద్ధి కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఉద్దేశం పెట్టే మేము ఈ యొక్క కమిటీని ఏర్పరచడం మున్ముందు కూడా మేము అన్ని కార్యక్రమాలు ఇదే విధంగా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. మరియు మా సభ్యులు కూడా అందరూ దీనికి సహకరించి అతి కొద్ది సమయం లోపలనే దీన్ని విజయవంతం చేసినందుకు మా సభ్యులకు ప్రతి ఒక్కరికి మేము మరియు ఇంకోటి మా సభ్యులు కాక వీళ్ళ వారు ఎవరెవరైతే మాకు చందాలు ఇచ్చారో ఆ చందాల ద్వారా మేము అందరికీ మనీ ఇచ్చి వాళ్ళకు కొద్దిగా చదువు కోసం తోడ్పడడానికి మేము సహకరించినాము. ఇదే విధంగా మరి వచ్చే సంవత్సరం ఇంతకంటే పెద్ద ఎత్తున మేము చేస్తామని కొండ లక్ష్మణ్ బాపూజీ కమిటీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. జై మార్కండేయ. జై మార్కండేయ. జై పద్మశాలి. జై పద్మశాలి. నేడు 19 తారీఖు ఆదివారం సాయంత్రం బస్వా గార్డెన్లో మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా పిల్లలకు ఉత్తమ విద్యార్థులకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. 1 లక్ష రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ 10th క్లాస్లో, అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్లో 10th క్లాస్ పిల్లలు 10 మంది రావడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి 3,000 రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్లో 10 మంది రావడం జరిగింది. వారికి కూడా 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ప్రైజ్గా కూడా ప్రతి ఒక్కరికి ఒక 20 మంది రావడం జరిగింది. వారికి కూడా 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికి, ఫస్ట్ క్లాస్ వచ్చిన వారికి 4,000 రూపాయలు, అదేవిధంగా సెకండ్ క్లాస్ వచ్చిన వారికి 3,000 రూపాయలు, థర్డ్ క్లాస్ వచ్చిన వారికి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఉత్తమ మార్కులు రాలేదో పార్టిసిపెంట్స్ అందరికీ ప్రతి ఒక్కరికి 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదంతా మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యుల ద్వారా, అదేవిధంగా మా వెల్ విషర్స్ ఎవరైతే మాకు ఈ కొండ లక్ష్మణ్ బాపూజీకి సహకరించారో వారందరికీ ఈ కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా వారి ఆర్థిక సహాయ సహకారాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో కూడా ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకు మేము ఇదే విధంగా నిర్వర్తిస్తాం. కాబట్టి మీరు దీన్ని రాబోయే కాలంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చిన సోదరిమణులు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో, అదేవిధంగా వారి తల్లిదండ్రులకు, అదేవిధంగా మా
టీచర్స్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులకు, వారి బాడీకి అందరికీ మా కొండ లక్ష్మణ్ బాపూజీ తరఫు నుంచి పేరు పేరున ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి.